అందరికీ నమస్కారం అండి. అందరూ క్షేమం కదా, బాగున్నారు కదా. ఇంకా ఈరోజు వీడియో వచ్చి మనము ఎన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నా, బయట ముచ్చట్లు మాట్లాడుకున్నా, ఇంట్లో ముచ్చట్లు మాట్లాడుకున్నా, మనము మళ్ళీ యథాతథిగా మళ్ళీ ఇంట్లో సమస్యలను ఎదుర్కోవాల్సిందే. సమస్యలు అంటే ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క ఏదో సమస్య లేని ఇల్లు లేదనుకోండి. అలా ప్రతి ఈ బాగా డబ్బున్న వాళ్ళకు సమస్య ఉంటుంది, డబ్బు లేని వారికి సమస్య ఉంటుంది, అసలు ఏమి లేని వారికి కూడా సమస్యనే ఉంటుంది. అయితే పిల్లలు పెరిగి పెద్దగా అయ్యి చదువులు అయిపోయి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా జీవనం గడుస్తుంది అనేది ఉండదండి. హ్యాపీనెస్ అంటే ఒక్క క్షణంలో ఇలా మెరుపు తీగలాగా వచ్చిపోయే ఆనందమే అనుకోవాలి. అలా మన కాపురాలు అయితే అలా నడిచిపోతున్నాయి. జీవితాంతము హ్యాపీ ఉండాలనేది రూల్ లేదు, అలాంటిది కుదరదు. ఎందుకు అంటే జీవితము అంటే కష్ట సుఖాలు రెండు ఉన్నాయి కదా, కష్టం ఉంది, సుఖం ఉంది. కాబట్టి మనకు సంతోషము ఉంటుంది, తర్వాత కొద్దిగా బాధ కూడా ఉంటుంది. ఈ విషయంలో ప్రతి ఇంటిలో సమస్యలను ఎదుర్కోవాలి అనుకుంటే సమస్యల పూర్వకంగా అది ఏ రకమైన సమస్య అనేది మనం ఒక నిర్ణయానికి వచ్చి ఆ సమస్యను ఏ రకంగా తీర్చుకోవాలన్నది నేను చెప్తున్నాను. అయితే ఇంట్లో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉండి కూతుళ్ళు ఉండి, అంటే ఆ కుటుంబం పెద్దదై ఉండి సమస్యలు, ఆ కుటుంబం పెద్దగా ఉన్నప్పుడు సమస్యలు కూడా పెద్దగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, కొడుకుల పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళు వస్తే ఆడపిల్లలు చిన్నవాళ్ళు అయితే మగపిల్లలకి ముందు పెళ్ళిళ్ళు చేయాలి. ఆ పెళ్ళిళ్ళు అయ్యి వచ్చిన కోడళ్ళు ఇంట్లో తిరగాడుతూ ఉంటే, తర్వాత ఇల్లు ఒకే ఉమ్మడి కుటుంబంలాగా ఉంటే ఆడపడుచులు ఆ ఇంట్లోనే అంతా ఒక కుటుంబంగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని హ్యాపీగా ఆడపిల్లల పనులు ఆడపిల్లలు చేసుకొని, కోడళ్ళు వచ్చిండ్రని వాళ్ళ మీద సమస్యలు రుద్దకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. ఒక్కొక్క ఇంట్లోనండి కోడళ్ళు వచ్చారని మరుదులు ఉంటే మరుదులకు, ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకు ఇలా సేవలన్నీ చెయ్యాలి కోడలు అనేది పూర్వకాలంలో ఉండేది. పూర్వకాలంలో అత్తమామలు సేవలు చేయాలని ఇలాంటివన్నీ అప్పుడు కాలంలో ఉండేవి. ఇప్పుడు కాలంలో అసలు లేవు, ఉండవు కూడా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అంతా ఇంకా పెళ్ళి కాగానే ఉద్యోగాల కోసం సపరేట్ అయిపోతున్నారు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకే ఉంటాయి. కానీ ఒక్క చోట ఉన్నప్పుడు కుటుంబం అంతా ఒక్క దగ్గర ఉంది అనుకుంటే ఆడపిల్లలు ఎలాంటి విషయాల్లోని ఇంట్లో విషయాల్లో తలదూర్చకుండా ఉంటేనే క్షేమంగా ఉంటారు. ఎందుకంటే ఏ విషయంలో తలదూర్చినా కోడలు కోపం వస్తుంది, కొత్తగా వచ్చిన కోడళ్ళకు కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళో రకం వీళ్ళో రకం కదా. వాళ్ళు ఈ కోడలు అమ్మగారింటి నుంచి వస్తుంది, కూతురు అమ్మగారింట్లో ఉంటారు, వాళ్ళు ఒక అత్తగారింటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ఒకరికొకరు లేనిపోని సమస్యను సృష్టించుకొని ఈ ఇంట్లో వదిన గారులే పని ఎంత చేయాలి, మరదళ్ళే పని ఎంత చేయాలి అనే ఒక ఇదైతే ఉంటుంది. అది పూర్వకాలంలో ఉండేది, తప్పనిసరిగా ఉండేది. ఆడపడుచులు పెళ్ళిళ్ళు అయిపోయి ఇంటికి వాళ్ళ అత్తగారింట్లోకి వెళ్ళిపోయేదాకా కూడా ఈ సమస్యలు ఉండేది. ఎందుకంటే కొడుకుల కంటే కూతుళ్ళు చిన్నవాళ్ళ ఈ ఇంట్లో ఉన్నప్పుడు కోడళ్ళు వస్తే అది కొద్దిగా మనస్పర్ధలే వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ జరిగేవే ఉన్నమాటనే. కాబట్టి అత్త ఎంతవరకు ఇటు కూతుళ్ళను సర్ది చెప్పుకోవాలి, కోడళ్లకు సర్ది చెప్పుకోవాలి. అలాంటి టైంలో కొద్దిగా క్రిటికల్ సమస్య వచ్చినప్పుడు అత్తగారు కూడా సమస్యలో
ఒక సమస్యలో పడినట్లే. ఎందుకంటే ఇటు కోడలికి చెప్పుకోలేదు, ఇక్కడ కూతుళ్ళకు చెప్పుకోలేదు. అలాంటి సమస్యలు ఉమ్మడి కుటుంబంలో ఒకే దగ్గర ఉంటే తప్పనిసరిగా వస్తాయండి. మనం ఎంత నీతిగా ఉన్నా, ఎంత క్రమశిక్షణగా ఉన్నా కూడా సమస్యలు రావాల్సిందే వస్తాయి. కాబట్టి ఈ సమస్యలను కూతుళ్ళు పెళ్లి చేసుకొని పోయి అత్తగారిళ్ళకి వెళ్ళేదాకా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పుట్టింటికి రావడాలు చేయడాలు ఏదో ఇంకా తెలియని ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కోడళ్ళకి. ఇవి ఒక్క ఇంటి కోడళ్ళకే కదండి, ప్రతి ఇంటి సమస్యలు ఇలాగే ఉంటాయి. మీరు ఏ ఇంట్లో ఎట్లా సమస్య తీర్చుకుంటున్నారు అనేది ఇది చాలా పెద్ద విచిత్రమైన సమస్య అండి. ఎందుకంటే కోడళ్ళ మాట అత్త వినదు, అత్త మాట కోడలు వినదు, మరి వదినల మాట ఆడపడుచులు వినరు, ఆడపడుచుల మాట వదినలు వినరు. ఎందుకంటే అన్నీ వింటారు, కొన్ని విషయాల్లో వింటారు, కొన్ని విషయాల్లో ఆహా అనే గర్వం, అహంకారం అనేది కొద్దిగా తట్టి లేపుతుంది. ఆ తట్టి లేపడంలోనే మనస్పర్ధలు వస్తాయి, చాలా ఇబ్బందులు కూడా కలుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు లేని ఇల్లే లేదు. ఎంతో అన్యోన్యంగా, ఎంతో ప్రతిదానికి ఓర్చుకొని భరించి ఉంటే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొద్దిగా గుర్తుకొచ్చి మీకు తెలియజెప్దామని చేస్తున్నాను. మీకు మీ ఇళ్ళల్లో సమస్యలు ఎలా ఉన్నాయి, మీ సమస్యలు ఎలా తీర్చుకుంటున్నారు, నేను చెప్పిన విషయము నిజమా కాదా అనే దానికి ఒక కామెంట్ పెట్టండి. ఈరోజుకు ఇదే వీడియోనండి. కొద్దిగా చిన్న చిన్నగా చెప్తూ ఉంటే మాటలు ఇంట్రెస్ట్గా ఉంటాయి. వారెడంతా శాంతాడంతా వీడియోలు చేస్తూ ఉంటే ఇంకా మీకు చూడడానికి టైం కావాలి కదా. ఎప్పుడో ఖాళీ కూర్చున్నప్పుడు ఇలా ఒక 5 నిమిషాల వీడియో, 10 నిమిషాల వీడియో అయితే ఈజీగా చూసుకోవచ్చు, తెలుసుకోవచ్చు ఏదైనా విషయాలు. ఇంకా మీకు పని అంతా వదులుకొని 15 నిమిషాలు, 20 నిమిషాలు అంటే వినేవాళ్ళు వింటారండి. ఎందుకంటే ఇంట్రెస్ట్గా మ్యాటర్ అనేది ఇంట్రెస్ట్గా ఉంటే ఒక్కొక్కరి మాటలు వినాలనిపిస్తుంటుంది. ఆ మాటలు వింటూ ఉంటే కూడా కొన్ని ఆలోచనల తర్వాత వాళ్ళకప్పుడు వీడియో చూసినప్పుడు కాకపోయినా తర్వాత వాళ్ళు ఖాళీగా ఉండి ఒక ఆలోచన చేసుకుంటారు. ఈ వీడియో చూశాను కదా, ఈ అమ్మగారి వీడియో చూశాను కదా, నిజమే కదా ఈ సమస్యలు అనేది మళ్ళీ తర్వాత మీకు కొద్దిగా ఆలోచన వచ్చేస్తుంది. ఆ ఆలోచన రావడమే మనకు నేను చెప్పే మాటల విధానము. కాబట్టి దానికి మీరు ఏమనుకొని కామెంట్ చేస్తారో కామెంట్ అయితే పెట్టండి. కామెంట్లో మాట్లాడుకోవడం చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి కామెంట్ చేస్తే దానికి రిప్లై ఇవ్వడం కూడా అంతే మజా ఉంటుంది. కాబట్టి మా మాటలు నచ్చితే, మేము చెప్పే కుటుంబ విషయాలు నచ్చితే తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి. మీతో మీ విజయలక్ష్మి అండి. ఈరోజు వీడియో ఇంతేనండి.